హాయ్ ఎవ్రీవన్, మీరు చాట్‌జీపీటీని యూజ్ చేస్తూనే ఉంటారు కదా. ఎప్పుడైనా చాట్‌జీపీటీ ఇచ్చిన ఆన్సర్‌ని చూసి అరే ఏంటి ఇది అంత ఎఫెక్టివ్ లేదు, నేను అనుకున్న రిక్వైర్మెంట్స్‌కి ఈ ఆన్సర్ సెట్ కాలేదని ఎప్పుడైనా అనుకున్నారా? నిజం చెప్పాలంటే ప్రాబ్లం చాట్‌జీపీటీలో లేదు, మనం అడిగే ప్రాంప్ట్‌లో ఉందన్నమాట. ఈరోజు నేను ఒకే క్వశ్చన్ని 2 విధాలుగా అడిగైతే చూపిస్తాను. మొదటి ఇచ్చిన ప్రాంప్ట్‌లో ఆన్సర్ బేసిక్‌గా వస్తుంది. రెండో ప్రాంప్ట్‌తో ఆన్సర్ ప్రొఫెషనల్‌గా వస్తుంది. ఎంత తేడా ఉందో లైవ్‌గా చూద్దాము. చూశారు కదా, సేమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడిగినప్పుడు చాట్‌జీపీటీ రెస్పాన్స్ ఇచ్చింది. కానీ ఇదేం తప్పు కాదు. ఈ ఆన్సర్ అనేది చాలా బేసిక్ గా ఉంది. మనము గూగుల్ సెర్చ్ లో చేసినా కూడా సేమ్ ఇటువంటి ఆన్సరే వస్తుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ లెవెల్ లో ప్రాంప్ట్ ఇద్దాము. ఇచ్చిన ప్రాంప్ట్ బేసిక్ గా ఉంది, ఆన్సర్ కూడా బేసిక్ గా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యువర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఏఐ టీచర్ ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ బిగినర్స్, యూజ్ సింపుల్ తెలుగు, use real life examples, use headings, add bullet points, end with short summary, keep it under 300 words. సో ఇక్కడ నేను దానికి ఒక రోల్ అసైన్ చేసినాను, నాకు ఏ ఫార్మేట్ లో కావాలి, లాస్ట్ లో ఒక సమ్మరీ ఇవ్వు ఈ టాపిక్ మీద అంతా, మొత్తం కలిపి 300 words లో ఉండాలని దానికి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పుడు సెండ్ చేస్తాను. ఆన్సర్ ఏ విధంగా వస్తే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చాలా చాలా బేసిక్ గా ఉంది, కానీ ఇక్కడ సెకండ్ లో వచ్చేసి ఈ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమి, అది ఎలా పనిచేస్తుంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, దానివల్ల యూజ్ ఏమి, ఉపయోగాలు, తర్వాత ప్రయోజనాలు, దాని పరిమితి ఏంటి, సారాంశం. చూసారు కదా, రెండు ఆన్సర్స్ సేమ్ కావచ్చు, కానీ ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్ చాలా ప్రొఫెషనల్ గా ఉంది, దానివల్ల ఆన్సర్స్ కూడా ప్రొఫెషనల్ గా వస్తాయి. చూసారా, చాట్‌జీపీటీ స్మార్ట్ కాదు, నేను ఇచ్చిన ప్రాంప్ట్ స్మార్ట్. ఇప్పుడు మీకు చాట్‌జీపీటీ నుండి బెస్ట్ ఆన్సర్స్ రావాలంటే ఫాలో చేయాల్సిన రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. నేను చెప్పే ఈ 4 రూల్స్ మీరు ఫాలో అయినారనుకో ఏఐని అదే విధంగా యూజ్ చేసుకోగలరు అనమాట. రూల్ నెంబర్ 1 వచ్చేసి చాట్‌జీపీటీకి మీరు ఒక రోల్ ని అసైన్ చేయాలి. అంటే మీ లైఫ్ లో ఆ ఏఐ ఏ పాత్రను పోషిస్తుంది. చాట్‌జీపీటీకి మీరు ఇవాళ టీచర్ అని చెప్పినప్పుడు అది ఏం చేస్తుంది, మీకు టీచర్ లాగా యాక్ట్ చేస్తారు. ముందు ఏఐకి రోల్ ఇవ్వండి, అప్పుడు అది ఎక్స్పర్ట్ లా ఆన్సర్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. రూల్ నెంబర్ 2 వచ్చేసి కాంటెక్స్ట్, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అడిగే ఆన్సర్ ఎవరికి, బిగినర్ కా, స్టూడెంట్ కా, ప్రొఫెషనల్స్ కా, ఈ కాంటెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు కాంటెక్స్ట్ ని పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయాలి. రూల్ నెంబర్ 3 వచ్చేసి అవుట్పుట్ ఫార్మేట్, గివ్ ద నెంబర్ ఇన్ బుల్లెట్ పాయింట్స్. అంటే నువ్వు కావాలనుకుంటున్న ఆన్సర్ బుల్లెట్ పాయింట్స్ లో కావాలా, టేబుల్ లో కావాలా, ఆన్సర్ ఎలా కావాలో కూడా ఏఐకి చెప్పాలి. రూల్ నెంబర్ 4 వచ్చేసి కన్స్ట్రెయిన్స్, మాక్సిమం 200 వర్డ్స్, యూజ్ తెలుగు, వర్డ్ లిమిట్, లాంగ్వేజ్, టోన్, ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తే రిజల్ట్స్ చాలా బెటర్ గా వస్తాయి. ఇప్పుడు ఈ 4 రూల్స్ ని ఒకే ప్రాంప్ట్ లో యూజ్ చేద్దాం. ఈ సెకండ్ ప్రాంప్ట్ చూడండి, ఈ 4 రూల్స్ ని అది బేస్ చేసుకుని ఆ ప్రాంప్ట్ రెడీ చేసినాను. అది ఇచ్చిన తర్వాత ఆన్సర్ కూడా ప్రొఫెషనల్ లెవెల్ లో వస్తుంది. కొంతమంది చాట్‌జీపీటీ అమేజింగ్ గా, మరి కొంతమందికి యావరేజ్ గా అనిపిస్తుంది. తేడా ఏఐ లో కాదు. ఈరోజు వీడియోలో చాట్‌జీపీటీ నుంచి బెటర్ ఆన్సర్స్ ఎలా తీసుకోవాలో అయితే చూసాము. ఈ 4 రూల్స్ మీరు యూజ్ చేయండి, మీకు రిజల్ట్స్ వెంటనే కనిపిస్తుంది. చాట్‌జీపీటీలో లేని పవర్ఫుల్ ఫీచర్స్ని లైవ్గా టెస్ట్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.